రాజమండ్రిలో గోదావరి రివర్ ఫ్రంట్ పనులు ఎట్టకేలకు ప్రారంభం కానున్నాయి. 22 కోట్ల రూపాయలతో గోదావరి గట్టు ప్రాంతాన్ని సరికొత్త పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దనున్నారు. 2027లో రాజమండ్రిలో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి దశలో రివర్ ఫ్రంట్ పనులకు ఈ నెల 7న శంకుస్థాపన చేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. రాజమండ్రిలో గత 5 ఏళ్లలో వైసీపీ హయాంలో అవసరం లేకుండా జరిగిన పనులపై విజిలెన్స్ ఎంక్వైరీ ద్వారా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్పష్టం చేశారు. గత 10 నెలల్లో నగరంలో 100 కోట్ల రూపాయల అభివృద్ది పనులు జరిగాయని తెలిపారు. స్వార్థంగా ఆలోచిస్తే నా నియోజకవర్గానికి నేను చేయాలి శాసనసభ్యుడిని, కానీ నేను అందరికీ ఉపయోగపడాలని చేశాను. నాకు ఒకటి శ్రీకాకుళం అమ్మాయి చెప్పినారు ఏంటి, కానీ శ్రీకాకుళం అమ్మాలి. ఎక్కడ శ్రీకాకుళం శాంక్షన్ అయిన రోడ్ని సంవత్సరాలుగా కాలయాపన చేస్తూ కేవలం కక్షపూరితంగా. ఏంటి కక్ష అంటే, మాకు వాళ్ళు నచ్చరు, వాళ్ళు మా ఓటర్లు కాదు. ఓటర్లు అన్న వాళ్ళు ఎప్పుడు కూడా శాశ్వతంగా ఒక దగ్గర ఉండరు. వాళ్ళని ఆకర్షించుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే మేము ఓటర్ అవుతారు. ఆ జ్ఞానం కూడా లేకుండా వైసీపీ వాళ్ళు కార్యక్రమాలు చేశారు. ఈ రోజున తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ఈ 10 నెలల్లో సుమారు 100 కోట్ల పైన పనులు. 7వ తారీఖున, ఈ నెల 7వ తారీఖున రాజమహేంద్రవరం ప్రజల యొక్క కళ. నేను ఎన్నికల ముందు చెప్పున్నాను, టూరిజం హబ్ కింద రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దుతామని. దాంట్లో భాగంగా సుమారు 8 కోట్లతోటి రివర్ ఫ్రంట్ ని 7వ తారీఖున శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాము. ఇది 15 సంవత్సరాల రాజమహేంద్రవరం ప్రజల యొక్క కళ. అప్పర్ ప్రామినేడ్ ముందు చేస్తా ఉన్నాం. లోవర్ ప్రామినేడ్ ఇంకా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారితో కొద్దిగా ఇంకా శాంక్షన్స్ రావాల్సింది ఉంది. వచ్చిన తర్వాత లోవర్ ప్రామినేడ్ కూడా సుమారు 14 కోట్లతోటి ఆ పని కూడా పూర్తి చేసుకున్నట్లయితే 22 కోట్లతోటి గోదావరి ఏదైతే బండ్ ఉందో రూపురేఖలు మార్చబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా నగరానికి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లడం అంటే ఇది. నెక్స్ట్ లెవెల్ అంటే దేవి చౌక్ చూస్తాం. దేవి చౌక్ పుష్కర్ ఘాట్ మీరు చూడండి. మీరు స్వతహాగా ఎవరైనా ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తా ఉంటే జర్నీ ప్రశాంతంగా ఉంటది. వెంటనే పైలట్ చెప్తాడు, టర్బులెంట్ జోన్ ఉంది, కాస్త సీట్ బెల్ట్ పెట్టుకోండి అని. టర్బులెంట్ జోన్ లోకి వెళ్ళండి, ఫ్లైట్ పైకి కిందకి ఊగిపోద్ది. అలాగా రాజమండ్రి రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ప్రశాంతంగా ఉంటది. కరెక్ట్ గా దేవి చౌక్ కి పుష్కర్ ఘాట్కి వెళ్ళండి, టర్బులెంట్ జోన్ మాదిరిగా కార్లు కానీ బైకులు కానీ ఎట్టా ఊగిపోతాయి. అంటే అది మరి ఎక్కడి నుంచి చూసే టెక్నాలజీ తీసుకొచ్చి ఆ రాయిల్ని పాతారు మాకు అర్థం కావట్లేదు. కానీ విజిలెన్స్ ఎంక్వైరీని కూడా ఇనిషియేట్ చేశాం. గౌరవ కమిషనర్ గారు డే 1 నుంచి అడుగుతా ఉన్నారు, దేవి చౌక్ పుష్కర్ ఘాట్ రాళ్లు తీసేద్దాం, ప్రజలు పడిపోతున్నారు, ఇబ్బందులు పడుతున్నారంటే ప్రజలకు అసౌకర్యం మాకు తెలుస్తా ఉంది. కానీ అది కారకులు ఏంటి, అవినీతి ఏం జరిగిందన్న తెలియాలి కాబట్టి విజిలెన్స్ ఎంక్వైరీ ఇనిషియేట్ చేశాం. వన్స్ విజిలెన్స్ ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో కూడా సీసీ రోడ్స్ వేసి ఆ సమస్య కూడా పరిష్కారం శాశ్వతంగా తీసుకొచ్చే కార్యక్రమం కూటమి తీసుకుంటా ఉంది.